హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 72 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూసిన ఫ్యామిలీ వీక్ రానే వచ్చేసింది. ఈ వీడియోలో ఎవరెవరి ఫ్యామిలీ వచ్చిందో ఒకసారి డీటెయిల్స్గా చూద్దాము. రాబోయే ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లో ఎంతసేపు ఉండాలో టైం సెట్ చేయాలంటే ఇప్పుడు హౌస్మేట్స్ అందరూ ఒక టాస్క్ ఆడాలి. ఎవరైతే ఎర్లీగా ఈ టాస్క్ని ఫినిష్ చేస్తారో వాళ్ళు ఎక్కువ టైంని యాడ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్కి. అసలు ఈ టాస్క్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఒక రోప్ ఇచ్చారు కదా, కలర్ఫుల్ రోప్స్. ఒక్కొక్క హౌస్మేట్ ఒక కలర్ని డిసైడ్ చేసుకొని ఆ కలర్ రోప్ని నడుముకు చుట్టుకుంటూ రావాలి. హౌస్మేట్స్ ఫస్ట్లోనే ఒక కలర్ రోప్ని సెలెక్ట్ చేసుకొని నడుము చుట్టుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడికి వచ్చి కలర్ బోల్ట్స్ ఉంటాయి కదా, ఆ బోల్ట్కి చుట్టేయాలి రోప్ని. నెక్స్ట్ ఏ హౌస్మేట్ అయితే ఎర్లీగా టాస్క్ ఫినిష్ చేస్తారో వాళ్ళు ఇక్కడ టైంని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హౌస్మేట్ ఎర్లీగా ఈ టాస్క్ని ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హైయెస్ట్ టైం వచ్చి 60 మినిట్స్. ఎవరైతే ఎర్లీగా ఫినిష్ చేస్తారో ఈ టాస్క్ వాళ్ళకి 60 మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి రాబోయే ఫ్యామిలీ మెంబరు 60 మినిట్స్ హౌస్లో స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వారము తనుజ కెప్టెన్ కాబట్టి తనుజ ఈ గేమ్ ఆడిన అవసరం లేదు, డైరెక్ట్గా తనకు కావాల్సిన టైంని సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు తనుజ వెళ్ళి 60 మినిట్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు తనుజ తరపున ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారో వాళ్ళు 60 మినిట్స్ హౌస్లో స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ టాస్క్ సంచాలక సంజనాని పెడతారు బిగ్ బాస్. బజర్ మోగ్గానే హౌస్మేట్స్ టాస్క్ని స్టార్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టికి హెల్ప్ చేస్తాడు కొంచెం. ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ సుమన్ శెట్టికి బాగా హెల్ప్ చేసి హీరో అనిపించుకుంటాడు. చాలా మంచి హార్ట్ ఉన్న పర్సన్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఈ టాస్క్లో తనుజ ఆడిన అవసరం లేదు, ఆల్రెడీ 60 మినిట్స్ గెలుచుకుంది కాబట్టి హౌస్మేట్స్కి సలహాలు ఇస్తూ ఉంటుంది ఎలా ఆడాలని. ఈ టాస్క్లో అందరికంటే వేగంగా ఇమ్మాన్యుల్ ఫినిష్ చేసేలా కనిపిస్తున్నాడు. ఫైనల్గా ఇమ్మాన్యుల్ అందరికంటే ఫస్ట్ ఈ టాస్క్ ఫినిష్ చేసి 45 మినిట్స్ని గెలుచుకుంటాడు. ఇప్పుడు ఇమ్మాన్యుల్ తరపున ఏ ఫ్యామిలీ మెంబర్ వచ్చినా వాళ్ళు 45 మినిట్స్ హౌస్లో స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ డిమాండ్ పవన్ సెకండ్ ఫినిష్ చేస్తారు ఈ టాస్క్ని. సెకండ్ ఫినిష్ చేసి 30 మినిట్స్ టైంని గెలుచుకుంటాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఈ టాస్క్ని ఫినిష్ చేసి 20 మినిట్స్ టైంని గెలుచుకుంటాడు. నెక్స్ట్ దివ్య ఈ టాస్క్ ఫినిష్ చేసి 20 మినిట్స్ టైంని గెలుచుకుంటుంది. నెక్స్ట్ రీతు టాస్క్ని ఫినిష్ చేసి 15 మినిట్స్ టైంని గెలుచుకుంటుంది. నెక్స్ట్ భరణి టాస్క్ కలిసి 15 మినిట్స్ టైంని గెలుచుకుంటాడు. ఇంకా చివరిగా సుమన్ శెట్టి కూడా ఈ టాస్క్ ఫినిష్ చేసిన తర్వాత 15 మినిట్స్ టైంని గెలుచుకుంటాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 20 మినిట్స్ టైంని గెలుచుకున్నాడు కదా, అది సుమన్ శెట్టికి ఇచ్చేసి సుమన్ శెట్టి దగ్గర ఉన్న 15 మినిట్స్ టైంని తీసుకోవాలని చూస్తాడు. కానీ సంజన ఒప్పుకోదు. అలా ఒప్పుకోకుండా ఉండటం వల్ల రీతు చౌదరి సంజనకి గొడవ అయింది ఈ టాస్క్లో. ఇంతటితో ఈ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరు ఎంత టైంని గెలుచుకున్నారో ఒకసారి చూద్దాము. తనుజ కెప్టెన్ కాబట్టి ఈ టాస్క్ ఆడుకున్నానే 60 మినిట్స్ గెలుచుకుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ అందరికంటే ఫస్ట్ ఈ టాస్క్ ఫినిష్ చేసి 45 మినిట్స్ గెలుచుకున్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చి యాక్చువల్గా 20 మినిట్స్ గెలుచుకున్నాడు. తన దగ్గర ఉన్న 20 మినిట్స్ సుమన్ శెట్టికి ఇచ్చి సుమన్ శెట్టి దగ్గర ఉన్న 15 మినిట్స్ తీసుకుంటాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి సుమన్ శెట్టి దగ్గర 20 మినిట్స్ టైమింగ్ ఉంటుంది. దివ్య 20 మినిట్స్ గెలుచుకుంది అండ్ రీతు చౌదరి 15 మినిట్స్ గెలుచుకుంటుంది. నెక్స్ట్ డిమాండ్ పవన్ 30 మినిట్స్ గెలుచుకుంటాడు. అలాగే భరణి వచ్చి 15 మినిట్స్ గెలుచుకుంటాడు. యాక్చువల్గా ఈరోజు సుమన్ శెట్టి యొక్క మ్యారేజ్ యానివర్సరీ పెళ్లి రోజు. సుమన్ శెట్టి యొక్క వైఫ్ నుంచి ఒక విషెస్ లేఖ పంపిస్తాడు బిగ్ బాస్. ఆ లేఖని అందరూ చదువుతూ ఉంటారు సుమన్ శెట్టికి వినిపించేలాగా. నెక్స్ట్ సుమన్ శెట్టిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి, ఈరోజు సుమన్ శెట్టి పెళ్లి రోజు కాబట్టి సుమన్ శెట్టి దగ్గర 20 మినిట్స్ టైం ఉంది. సుమన్ శెట్టి దగ్గర టైం ఇంకా పెంచుకోవాలంటే ఇంకో హౌస్మేట్ దగ్గర ఉన్న టైంని స్వాప్ చేసుకోవచ్చు, లేదా కొంచెం టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకోమని బిగ్ బాస్ సుమన్ శెట్టి టాస్క్ ఇస్తే సుమన్ శెట్టి వద్దు బిగ్ బాస్, నేను ఎవరిని అడగలేను, ఎవరిని బాధ పెట్టలేను, నాకు ఇది టైం సరిపోద్దని చెప్తాడు. ఫైనల్గా ఈ సీజన్లో సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ ఫస్ట్ అడుగు పెడుతుంది బిగ్ బాస్ హౌస్లోకి. సుమన్ శెట్టి గారి భార్య హౌస్లోకి వస్తుంది. సుమన్ శెట్టి తన భార్యను చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. చాలా ఫన్నీగా క్యూట్గా మాట్లాడతాడు. ఎంత మంచోడో సుమన్ శెట్టి అనిపిస్తుంది ఇలా మాటలు చూస్తే. సుమన్ శెట్టికి వాళ్ళ వైఫ్ కొన్ని సజెషన్ ఇస్తుంది. సంజన అన్న మాటలు పట్టించుకోకు, కొంచెం ర్యాష్గా ఉంటుంది, కొంచెం దూరంగా ఉండు సంజనాకి. అలాగే తనుజకు కూడా చాలా దూరంగా ఉండు, తను ఎవరైతే గేమ్ హైప్గా ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళ యొక్క గేమ్ని పాడు చేస్తుంది, కొంచెం దూరంగా ఉండు తనుజకు అని చెప్తుంది.
నెక్స్ట్ హౌస్‌లోకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఒక టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఇక్కడ ఒక వీల్ ఉంటది. ఆ వీల్‌లో కొన్ని లగ్జరీ ఐటెమ్స్ రాసి పెట్టుంటారు. హౌస్‌లోకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ గురి చూసి ఆ కత్తిని ఏదో ఒక ఐటెమ్ మీదకి త్రో చేయాలి. ఆ కత్తి ఎళ్లి ఏ ఐటెమ్ మీద గుచ్చుకుంటదో ఆ ఐటెము హౌస్‌మేట్స్‌కి సొంతము. సోమశెట్టి గారి వైఫ్ నైఫ్‌ని త్రో చేయగానే అదెళ్ళి ఘీ మీద గుచ్చుకుంటది. అంటే ఇప్పుడు హౌస్‌మేట్స్‌కి ఘీ సొంతం అవుతది. ఫైనల్‌గా సుమన్ శెట్టి యొక్క వైఫ్ టైం అయిపోయింది. ఆ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎళ్ళే ముందు ఒక సాంగ్ ఏస్తాడు. ఆ సాంగ్ అందరూ డాన్స్ ఏస్తారు సుమన్ శెట్టి వైఫ్‌తో. నెక్స్ట్ హౌస్‌లోకి తనుజ ఫ్యామిలీ రాబోతుందని ఎల్ఈడీ మీద తనుజ ఫోటో పెడతారు. నెక్స్ట్ ఆల్రెడీ కన్‌ఫ్యూజన్ రూమ్‌లో తనుజ యొక్క అక్క కూతుర్ని అక్కడ పెట్టి తనుజని కన్‌ఫ్యూజన్ రూమ్‌కి రమ్మని చెప్తారు. నెక్స్ట్ తనుజ కన్ఫెషన్ రూమ్‌లోకి రాగానే తనుజ వాళ్ళ అక్క కూతురు బుడ్డి బేబీ చాలా క్యూట్‌గా ఉంటది. అక్కడే ఉంటది. ఇంక తనుజ అక్క కూతుర్ని తీసుకొని ఆ హౌస్‌మేట్స్ అందరికి పరిచయం చేస్తా ఉంటది. నెక్స్ట్ హౌస్‌లోకి తనుజ ఒక సిస్టర్ చెల్లెలు హౌస్‌లోకొస్తది. ఆల్రెడీ తనుజ 60 మినిట్స్ గెలుచుకుంది కాబట్టి తనుజ తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా 60 మినిట్స్ హౌస్‌లో స్పెండ్ చేయొచ్చు టైము. ఐ థింక్ నెక్స్ట్ వీక్ తనుజ యొక్క సిస్టర్ మ్యారేజ్ ఉంది. సో, తనుజ సిస్టర్‌ని పెళ్లి కూతురుగా చేయడానికి ఒక చైర్ అరేంజ్ చేస్తారు బిగ్ బాస్. ఆ చైర్‌లో కూర్చోబెట్టి తనుజ తన సిస్టర్‌ని పెళ్లి కూతురులాగా అలంకరిస్తది. తనుజ వాళ్ళ సిస్టర్ కూడా తనుజకి కొన్ని సజెషన్ ఇస్తది. "నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు. కానీ ఏడవకు ఎక్కువగా. నువ్వు కప్పుతో గెలిచి బయటికి రావాలి. అదే నువ్వు నాకు మ్యారేజ్‌కి ఇచ్చే గిఫ్ట్" అని చెప్తది. ఫైనల్‌గా తనుజ యొక్క సిస్టర్ పూజ ఆమె పేరు. పూజ హౌస్ నుంచి ఎళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఇంకా పూజ అందరికీ విషెస్ చెప్తా ఉంటారు. అందరూ కలిసి పూజకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని అందరికి బాయ్ చెప్తా ఉంటది పూజ. నెక్స్ట్ తనుజ సిస్టర్ పూజ వచ్చి టార్గెట్‌ని త్రో చేయగానే అది వచ్చి ఐస్ క్రీమ్‌ని గుచ్చుకుంటది. ఇప్పుడు హౌస్‌మేట్స్‌కి ఐస్ క్రీము గూడా సొంతం అవుతది. ఇందాకేమో సుమన్ శెట్టి వైఫ్ ఘీని కొట్టింది. ఇప్పుడు తనుజ సిస్టర్ పూజ వచ్చి ఐస్ క్రీమ్‌ని టార్గెట్ పెడుతది. నెక్స్ట్ తనుజ యొక్క సిస్టర్ కూతుర్ని చూసి సంజన మాత్రం ఫుల్ ఎమోషనల్ అవుతది. సంజనకు కూడా చిన్న బేబీ ఉంది. ఆల్రెడీ సంజనాకి నో ఫ్యామిలీ వీక్ అనే బాంబ్ ఉంది కాబట్టి ఇప్పుడు సంజన ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రేపు సంజన ఫ్యామిలీ కూడా హౌస్లోకి రాబోతుంది. ఆ వీడియో రేపు చూద్దాము. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంతే ఈ రోజుకి ఈ వీడియో. నెక్స్ట్ రేపటి వీడియోలో ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.